బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. వృత్తితో పాటు తమ యొక్క ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ సిబ్బంది సూచించారు. ప్రకాశం పోలీస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక పోలీస్ కళ్యాణ మండపంనందు జిల్లాలోని పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రధాన దృష్టి సారించాలని అన్నారు. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పోలీస్ సిబ్బంది కోసం ప్రతి నెల ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరానికి చెందిన వైద్య నిపుణులు వైద్య శిబిరం నందు పాల్గొని తమ యొక్క వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, శ్రీధర్తో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు 100 రూపీస్ కడితే ఒక కానిస్టేబుల్కి వాళ్ళు 5 years వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ వింగ్లో అంత ఫ్రీ ఓపీ ఉంటుంది. వాళ్ళ వైఫ్ కూడా కట్టుకుంటే ఇంట్లో 4 members ఫ్రీ అనమాట ఈ 5 years. అలాగా మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఆఫర్ ఇవ్వగలిగితే మా పోలీస్ ఫ్యామిలీస్ మీకు ఒక అనుబంధం జరుగుతుంది, మాకు కేర్ పెరుగుతుంది. మా పోలీసుల మీద నేను చూపెడుతున్నటువంటి ఈ యొక్క శ్రద్ధ వల్ల మాకు కూడా మీరు ఆపదలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. మేము కూడా ఇమీడియట్గా ఒక అనుబంధం ఉంటుంది కానిస్టేబుల్కి, పోలీస్కి, డాక్టర్స్. మీరు చూస్తున్నారు అటాకులు జరగడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. లీగల్గా మేము రావడం అన్నీ వేరు, బట్ ఒక పోలీసుతో ఉన్నటువంటి అనుబంధం వల్ల మీకు ఒక మానసికమైనటువంటి భద్రత కూడా ఉంటుంది. ఈరోజు వచ్చారు డాక్టర్స్, వీళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ దృష్టిలో లైక్ మాకు ఒక సన్నిహితుల్లాగా మేము ఫీల్ అవుతాం. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ రింగ్ మీ ఎనీ టైం we will attend your issues. సో అలాంటి అనుబంధం ఉంటుంది. అలాగే మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి మీ హాస్పిటల్ తరఫున ఫ్రీగా పోలీసు ఐడి కార్డు చూపెడితే, ప్రకాశం జిల్లా ఐడి కార్డు చూపిస్తే ఫ్రీగా ఓపీ కానీ లేదంటే ఒక 50% వాటెవర్ మీరు ఇవ్వగలిగినటువంటి సహాయం చేస్తే మేము మా మెన్కి అందరూ కూడా తెలియజేస్తాం. సో మీకు క్లయింటేల్ పెరుగుతుంది, మాకు కూడా మా పోలీస్ ఫ్యామిలీస్కి మీ తరఫున స్థానిక కలెక్టరేట్ నందు పీఎం సూర్య ఫర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 100 to 150 balance 50 to 100 units 2,0349, 100 to 150 units whatever 1,26,252, 150 to 200 units whatever 64,000 200 to 300 units to 60,000 1 kilowatt వరకు కాస్ట్ అవుతుంది. దీంట్లో మనం 30,000 సబ్సిడీ ఇస్తే
ఒక 30,000 వచ్చేసి వాళ్ళు పెట్టుకోవాలి మేడం. ఇది బెనిఫిషియల్ వాళ్ళు ఎంటర్ కావాలి మేడం, సెలెక్ట్ చేసుకోవాలి మేడం. వెండర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫిజిబిలిటీ కన్సల్ట్ చేసి అప్రూవల్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ దీనికి ఫిజిబిలిటీ ఇంత అప్రూవల్ అయింది స్పెషల్ డ్రైవ్ పెట్టారు మేడం. అంత ముందు కొంచెం డల్గా ఉంది, ఇవన్నీ చేశాక ఎక్కువ అప్లికేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ installation in Guntur, Tenali, and some in Nellore, and Mattur also recently we installed. If we get to advance, we can enter the installation. అంటే మీకు ఎన్ని రోజులు చేయాలి అగ్రిమెంట్ ప్రకారం? స్థానిక బైపాస్ రోడ్లో గల శ్రీ విష్ణు యమహా షోరూం నందు లక్కీ డ్రా నిర్వహించారు. ప్రతి వారం నిర్వహించే డ్రాలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాలూకా సిఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. ఈ లక్కీ డ్రా నందు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఎస్ చలపతి టీవీని బహుమతిగా గెలుచుకున్నారు. విజేతలకు సిఐ చేతుల మీదుగా బహుమతులను అందించారు. అలాగే ప్రతి వారం ఒక బహుమతి వాహనదారులకు అందించడం జరుగుతుందని షోరూం నిర్వాహకులు తెలిపారు. వాహనంతో పాటు హెల్మెట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అలా చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని నిర్వాహకులకు తెలిపారు. నిర్వాహకులు శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రతి వారం లక్కీ డ్రా తీయడంతో పాటు ప్రతి ఒక్కరికి బహుమతులు అందించడం జరుగుతుందని, అలాగే దసరా కానుక అక్టోబర్ 31 తేదీన డ్రా తీసి ఆ రోజు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి కారు బహుమతిగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యమహా షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ సందర్భంగా శ్రీ విష్ణు యమహా వారు పెడుతున్న ఈ లక్కీ డ్రాకి వీరికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వీరి వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా తరపున బైకులు అమ్మేటప్పుడు వాళ్ళకి హెల్మెట్లు కూడా అందజేసే విధంగా చూడాలని, తద్వారా యాక్సిడెంట్లు అవన్నీ తగ్గుతాయని మేము శ్రీ విష్ణు యమహా వాళ్ళ విష్ణుకి చెప్పడం అవుతుంది. టీవీ గెలిచిన ఎస్ చలపతి వేటపాలెంకి చెందిన అతనికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఎస్ చలపతి వేటపాలెం అనే కస్టమరు ఈ టీవీ గెలుచుకున్నాడు. ఇదే విధంగా మనకి ప్రతి వారం కూడా ప్రతి కస్టమర్కి కూడా టీవీ లక్కీ డ్రా గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దసరాకి మనం అక్టోబర్ 31 నాడు కారు లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా మనకిప్పుడు మార్కెట్లో లీడింగ్ ఫ్యాషన్, మన దగ్గర ఉన్న ఫ్యాషన్ మోడల్ అతి తక్కువ డౌన్ పేమెంట్ 4,999 రూపాయల నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్జెడ్ కూడా అతి తక్కువ డౌన్ పేమెంట్ 9,999 రూపాయల నుంచే మనం కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరు. గోకులాష్టమి సందర్భంగా స్థానిక గోపాల్ నగర్లోని కృష్ణ మందిరం నందు రుక్మిణి సత్యభామ సమేత గోకుల గోపాలకృష్ణ భగవానుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణం వందే జగద్గురు. అందరికీ గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. 25/8/2024 నుంచి 27/8/2024 ఆదివారం నుంచి మంగళవారం వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగినాయి. 25వ తారీఖున ఆదివారం ఉదయం లక్ష్మీ గణపతి హోమం, మహామృత్యుంజయ హోమం, సుదర్శన యోమం, రుద్రయోమం, శ్రీకృష్ణ హోమం జరిగినాయి. తదనంతరం ప్రసాద వినియోగం జరిగింది. ఆ రోజే సాయంకాలం ఆదివారం గోపాలనగరంలో యువకులు నేర్చుకున్న కోలాటం కన్నుల పండుగ జరిగింది. అలాగనే 26/8/2024 సోమవారం రోజు శ్రీకృష్ణ జయంతి గోకుల అష్టమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచామృతాభిషేకం. అన్ని వర్గాల ప్రజలు వారి అమృత హస్తాలతో స్వయంగా గర్భగుడిలో ఉన్న మూల విరాట్ కృష్ణ భగవానుడికి అభిషేకం చేసుకున్నారు. అలాగే మధ్యాహ్నం నైవేద్యం జరిగింది. రాత్రి విద్యుత్ దీపకాంతులతో ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు మంగళవారం ఉదయం వేద పండితులు శ్రీ సుబ్రహ్మణ్య కార్తికేయ గారి చేతుల మీదుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవానుడి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ ఇచ్చేసిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు, అన్ని వర్గాల ప్రజలకి దేవదేవుడైన గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలు, పూజ్యులు అందరికీ, ఇచ్చిన వారికి, ఈయన వారికి అందరికీ ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం మంగళవారం విద్యుత్ దీపకాంతులతో కళ్యాణ బట్టలతో స్వామివారు రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడి యొక్క నగరోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతగా వహించి పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణం వందే జగద్గురు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉట్టి మహోత్సవం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరం ఆవరణలో ఉట్టి మహోత్సవాన్ని వేడుకగా జరిపించారు. అలాగే నగరంలోని కోర్టు సెంటర్లో గల ద్వారకా నగర్లో ఉట్టిని ఏర్పాటు చేసి జరిపించిన ఉట్టి మహోత్సవం ఆద్యంతం వేడుకగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా నగర్ ఆంజనేయ స్వామి దేవస్థాన నిర్వాహకులు కోటు వెంకట్రావు, ఎన్ కోటేశ్వరరావు, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో
అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.